వంశీ పోలీస్ స్టేషన్లో ఉన్న మ్యాప్ని సక్సెస్ఫుల్గా లేపేశాడు. ఆ మ్యాప్ని ఎలా లేపేశాడో తెలుసుకోవాలంటే పైన లింక్ని క్లిక్ చేసి ఎపిసోడ్ 18లో ఉండే వీడియో చూసి తెలుసుకోవచ్చు. వంశీ ఆ మ్యాప్ లేపేసిన తర్వాత ఇంటికొచ్చి పడుకున్నాడు. నైట్ అంతా వంశీకి విచిత్రమైన డ్రీమ్స్. నిద్రలో మ్యాప్, సముద్రం, ఏదో తెలియని ఐలాండ్ అన్నీ మిక్స్ అయి కనిపిస్తున్నాయి. మార్నింగ్ అవగానే బయట నుంచి పోలీస్ సైరన్ సౌండ్ వినిపిస్తుంది. సడన్గా ఎవరో ఒక కొత్త పర్సన్ ఇంట్లో నుంచి మాట్లాడుతున్నట్టు అనిపించింది. వంశీ వెంటనే లేచి బెడ్ మీద కూర్చున్నాడు. స్టిల్ అవే మాటలు, సేమ్ సైరన్ సౌండ్. వంశీ లేచి బయటికి వెళ్ళి చూస్తే పోలీసులు అండ్ పోలీసులతో పాటు మణికంఠ. వంశీ కొంచెం టెన్షన్ అయ్యి ఏమైంది అని అడిగాడు. అప్పుడు మణికంఠ కామ్గా చెప్పాడు, మన బోర్డ్ టెస్టింగ్ కోసం పోలీసులు ఎంక్వైరీకి వచ్చారు, పద మనం ఐలాండ్కి వెళ్దాం అని అన్నాడు. వంశీ కొంచెం రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి అక్కడే ఉన్న మ్యాప్ని పాకెట్లో పెట్టుకుని సాయితో కలిసి బీచ్ దగ్గరికి వెళ్ళాడు. బీచ్ మొత్తం సైలెంట్గా ఉంది. అక్కడ మణికంఠ కొత్తగా కొన్న ఒక చిన్న బోట్ ఉంది. వంశీ అండ్ సాయి బోట్ ఎక్కారు. వంశీ ఇంజిన్ స్టార్ట్ చేసి మోటార్ చెక్ చేశాడు, వర్కింగ్ ఫైన్. అప్పుడు మణికంఠ, నేను కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి, ఈ లోపు మీరిద్దరూ ఒక ట్రైల్ వేయండి అని అన్నాడు. అప్పుడు వంశీ అండ్ సాయి సముద్రంలోకి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఐలాండ్ రీచ్ అవ్వడం. సముద్రం చాలా సైలెంట్గా ఉంది. వాటర్ సర్ఫేస్ మిర్రర్లా స్మూత్గా కనిపిస్తుంది. ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ సాయి ఒక చిన్న స్టోన్ తీసుకుని వాటర్ని అబ్జర్వ్ చేస్తూ స్టోన్ని సముద్రంలోకి విసిరాడు. ఆ స్టోన్ వాటర్ సర్ఫేస్ మీద స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళింది. అది చూసిన వంశీ ఐస్ వైడ్ అయ్యాయి. అదే టెక్నిక్ని ట్రై చేద్దామని వంశీ ఇంకొక స్టోన్ తీసుకుని విసిరాడు. కానీ అది ఫస్ట్ స్టెప్లోనే మునిగిపోయింది. ఇంకోసారి ట్రై చేశాడు, మళ్ళీ ఫెయిల్. మూడోసారి ట్రై చేశాడు, మళ్ళీ ఫెయిల్. సాయి కామ్గా చూస్తున్నాడు. అప్పుడు వంశీ ట్రై చేయడం ఆపేసి సాయిని అడిగాడు, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి సాయి అని అన్నాడు. సాయి చిన్న స్మైల్తో చెప్పాడు, ఇందాక నేను వాటర్లో స్టోన్ వేసిన టెక్నిక్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. అప్పుడు వంశీ నవ్వుకుంటూ అర్థమైనట్టు ఫేస్ పెట్టి అర్థం కాలేదన్నాడు. అప్పుడు సాయి ఎక్స్ప్లెయిన్ చేశాడు, స్టోన్ని వాటర్లో సింక్ అవ్వకుండా విసరడం అనేది ప్రాంప్ట్ అయితే, సర్ఫేస్ మీద స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళడం అనేది అవుట్పుట్. మనం ఏఐని ఎలా అడుగుతామో, ఏం అడుగుతామో, ఎందుకు అడుగుతామో దాని మీద రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒక ప్రాంప్ట్ క్లియర్గా ఈ 3 స్టెప్స్ ఫాలో అయి ఉండాలి. ఫస్ట్, వాట్ యు వాంట్, నీకు ఏఐ నుంచి ఎగ్జాక్ట్గా ఏం కావాలి. సెకండ్, హౌ యూ వాంట్, అవుట్పుట్ ఎలా ఉండాలి. థర్డ్, వై యూ వాంట్ ఇట్, ఈ అవుట్పుట్ ఎందుకు కావాలి. ఈ 3 క్లారిటీగా ఉంటే అవుట్పుట్ యాక్యురేట్గా వస్తుంది. ఇందాక నేను ఈ 3 స్టెప్స్ ఫాలో అయ్యి స్టోన్ విసిరాను కాబట్టే అది సర్ఫేస్ మీద స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళింది. నువ్వు ఫాలో అవ్వలేదు కాబట్టే ఫస్ట్ ట్రైలోనే మునిగిపోయింది. ప్రాంప్ట్ సరిగ్గా లేనప్పుడు రిజల్ట్ కూడా సరిగ్గా రావు అని సాయి చెప్పి ఇంకొక స్టోన్ వంశీకి ఇచ్చాడు. ఈసారి వంశీ డైరెక్షన్, ఫోర్స్, టైమింగ్ అన్నీ కన్సిడర్ చేసి స్టోన్ విసిరాడు. వెంటనే అది సర్ఫేస్ మీద కొన్ని స్టెప్స్ వేసుకుంటూ ముందుకు వెళ్ళింది. తర్వాత మునిగిపోయింది. అప్పుడు వంశీకి క్లారిటీ వచ్చింది, ఎలా స్టోన్ విసరాలో అని, అదే ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలో అని. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఐలాండ్కి రీచ్ అయ్యారు. ఐలాండ్ చూడడానికి సింపుల్గా, కామ్గా ఉంది. టూరిజం లేదు, క్రౌడ్ లేదు. ఐలాండ్ మొత్తం ఒక రౌండ్ వేసుకుంటూ సాయి టాపిక్ కంటిన్యూ చేస్తున్నాడు. మీలో చాలామంది ప్రాంప్ట్ ఇచ్చి ఉంటారు, కానీ మీరు అడిగిన దానికి ఎగ్జాక్ట్గా రాలేదని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? చాలామందికి ఇదే ప్రాబ్లం. కానీ రీజన్ చాలా సింపుల్, మనం ఏఐకి ప్రాంప్ట్ కరెక్ట్గా ఇవ్వట్లేదు. ఇక్కడ ఏఐ ప్రాబ్లం కాదు, మన ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు క్లారిటీగా లేకపోవడం ప్రాబ్లం. ఈ వీడియోలో నేను చెప్పేది ఇదే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, మనం ఎల్ఎల్ఎంఎస్కి ఎలా అవుట్పుట్ ఇవ్వాలి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కోప్ ఏంటి, బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ ప్రాంప్ట్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి, అన్నీ క్లియర్గా చెప్దాం. సింపుల్గా చెప్పాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే మనం ఏఐకి ఇచ్చే ఇన్పుట్ని కరెక్ట్గా డిజైన్ చేయడం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం ఏఐతో ఎలా మాట్లాడుతున్నామో అదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఎగ్జాంపుల్ చూడండి, రైట్ అబౌట్ ఫిట్నెస్ అని అడిగితే ఏఐ జనరిక్ బోరింగ్ ఆన్సర్ ఇస్తుంది. కానీ యు ఆర్ ఏ ఫిట్నెస్ కోచ్, ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ ఫర్ బిగినర్స్ ఇన్ సింపుల్ తెలుగు విత్ డైట్ టిప్స్ అండ్ హోమ్ వర్కౌట్స్ అని అడిగితే అవుట్పుట్ క్లియర్గా, యూస్ఫుల్గా వస్తుంది. ప్రాంప్ట్ క్వాలిటీ చేంజ్ అయితే అవుట్పుట్ క్వాలిటీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సాయి చెప్పిన స్టోన్ ఎగ్జాంపుల్ గుర్తుందా?
స్టోన్ ఎలా విసిరారో దాని మీద రిజల్ట్ డిపెండ్ అయి ఉంది. అలానే ఏఐకి మనం ఎలా అడుగుతున్నామో దాని మీద అవుట్పుట్ డిపెండ్ అయి ఉంటుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కోప్ చాలా వైడ్. కంటెంట్ క్రియేషన్, యూట్యూబ్ స్క్రిప్ట్స్, రీల్స్, కోడింగ్, టెస్టింగ్, మార్కెటింగ్, బిజినెస్ ఐడియాస్, రెజ్యూమ్స్, ఇంటర్వ్యూస్. ఫ్యూచర్లో ఏఐ యూస్ చేసే ప్రతి ఫీల్డ్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మ్యాండేటరీ. బేసిక్ ప్రాంప్ట్స్ ఇంజనీరింగ్ కోసం, అడ్వాన్స్డ్ ప్రాంప్ట్స్ ప్రొఫెషనల్స్ కోసం. రోల్స్ డిఫైన్ చేయడం, అవుట్పుట్ ఫార్మాట్ చెప్పడం, టోన్ స్పెసిఫై చేయడం, ఇవన్నీ అడ్వాన్స్ ప్రాంప్టింగ్లోకి వస్తాయి. ఐలాండ్లో టైం బాగానే గడిచింది అని అనుకుని వంశీ అండ్ సాయి రిటర్న్ అవ్వాలని ఇంజన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఇంజన్ స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ స్టార్ట్ చేశారు, స్టార్ట్ అవ్వలేదు. థర్డ్ అటెంప్ట్ చేశారు, స్టార్ట్ అవ్వలేదు. ఫోర్త్ అటెంప్ట్లో స్టార్ట్ అయింది. బోట్ ముందుకు వెళ్తుంది. అప్పుడే సడన్గా అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అయింది. పెద్ద వైబ్రేషన్. బోటు మొత్తం షేక్ అవుతుంది. వంశీ ఏమైందని ఆలోచిస్తున్నాడు. అప్పుడు తన పాకెట్లో ఉన్న మ్యాప్ బ్రైట్గా వెలుగుతుంది. షాక్తో మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే అండర్ వాటర్లోంచి ఒక పెద్ద జైంట్ స్నేక్ బోటు మీద అటాక్ చేసింది. వాళ్ళిద్దరూ వాటర్లో పడిపోయారు. తర్వాత ఏమై ఉంటుందో మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అదే తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రాను రాను మన వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.